బాక్సాఫీస్ దగ్గర నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా వారం ఆలస్యమైన మంచి ఓపెనింగ్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా మరీ అంచనాలనైతే మించిపోలేకపోయింది. కానీ ఉన్నంతలో మంచి జోరును చూపించి అనుకున్న అంచనాలకు తగ్గట్లుగానే వసూలను దక్కించుకున్న సినిమా ఇప్పుడు రెండవ రోజులో అడుగుపెట్టగా ఫ్రైడే తర్వాత సాటర్డే అడ్వాంటేజ్ లభించడంతో ఉన్నంతలో మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. ఆన్లైన్ లో ఎక్స్ట్రీమ్ గా మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఆఫ్లైన్ లో మంచి జోరును చూపెడుతూ ఉండటంతో బుక్ మై షోలో గంటకు టికెట్ సేల్స్ పరంగా మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. దాంతో రెండవ రోజు ఉన్నంతలో మంచి జోరును కనబరిచే అవకాశం ఉండగా ఆల్మోస్ట్ బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ లో కంపేర్ చేసి చూస్తే రెండవ రోజు సినిమా ట్రెండ్ అటు ఇటుగా వీరసింహారెడ్డి అలాగే అఖండ సినిమాల మధ్యలో కలెక్షన్లను సాధించే దిశగా దూసుకుపోతూ ఉందని చెప్పవచ్చు. ఓపెనింగ్స్ పరంగా చెప్పాలి అంటే అఖండ సినిమా రెండవ రోజు 6.83 కోట్ల రేంజ్ షేర్ అందుకుంటే వీరసింహారెడ్డి సినిమా 5.5 కోట్లకు లోపు షేర్ ను సాధించింది. కాగా ప్రస్తుతం ఆల్మోస్ట్ బుకింగ్ స్టాండ్ చూపెడుతున్న జోరును చూస్తూ ఉంటే వీరసింహారెడ్డి కన్నా ఎక్కువగా అఖండకు అటు ఇటుగా దగ్గరయ్యే విధంగా సినిమా ట్రెండ్ అయితే కనబడుతూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా అనుకున్న దానికన్నా బెటర్ గ్రోత్ ఏమైనా చూపించగలిగితే ఓవరాల్ గా 6.5 కోట్ల నుండి 7 కోట్ల రేంజ్ షేర్ ను సినిమా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి ఆఫ్లైన్ లో కూడా మంచి జోరును కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఓవర్సీస్ లో కొంచెం డ్రాప్ అయిన సినిమా 8.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ను టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఏమైనా గ్రోత్ ను చూపించి అనుకున్న అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.